ముఖర్జీ గారు చెప్పిన దాని గురించి ఏం డిసైడ్ అయ్యావు జన? ఆలోచిస్తున్నాను మహా. విద్య చెప్పినట్టు సీతకింకా ఎక్స్పీరియన్స్ కావాలి. అవునన్నయ్య, సీతనో విద్యాదేవి గారో కాదు, మహావదినే ఆఫీసులో ఉండాలి. సీతను కాదు బావగారు, మహాను ఆఫీసులో కూర్చోబెట్టడం గురించి ఆలోచించండి. అందుకు ముఖర్జీ గారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోకపోతే సీతని ఇన్ఛార్జిని చేయండి జన, నాకేం అభ్యంతరం లేదు. ఆ మాట మీరు మనస్ఫూర్తిగా అంటున్నారా అత్తయ్య? మా పిన్ని మనసులో ఏముందో అదే బయటికి చెప్తుంది. అలా ఉన్నారేంటత్తమ్మా? ఏమైంది? రాను రాను మరీ వెధవలు తయారవుతున్నారు. పట్టపగలే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఏం జరిగింది? నిన్నెవరైనా ఏడిపించారా? ఏడిపించటానికి ఆవిడ 16 ఏళ్ల పడుచమ్మాయి కాదులే బావగారు. రోడ్డు మీద మొరిగే కుక్కలకు వయసుతో పనే ఉందిలే చిన్నత్తయ్య. చీర కనిపిస్తే చాలు కరవడానికి వస్తాయి. టీచర్ గారి వెనక ఏ కుక్క వెంటబడిందో. నన్ను కాదు, రోడ్డు మీద ఒక అమ్మాయిని ఒక పోకిరి వెధవ ఏడిపించబోతే వాణ్ణి తిట్టి స్టేషన్కి తీసుకువెళ్లి నేనే కేసు పెట్టించి వచ్చాను. మంచి పని చేశా విద్య. అలాంటి వెధవలకి అలాగే బుద్ధి చెప్పాలి టీచర్. వాణ్ణి తిట్టడం కాదు, నడి రోడ్డు మీదే 4 తగిలించాల్సిందత్తమ్మా.